2010లో చింతల్మాడ్ యాంబుష్ అంటారు. ఇది దంతెవాడ ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఇక్కడ సీఆర్‌పీఎఫ్ జవాన్లు 76 మంది చనిపోయారు. అతిపెద్ద మిలిటరీ యాక్షన్. దీన్ని కూడా ఈయన డిజైన్ చేశాడు. అట్లాగే 2013లో జీరంఘాటి అటాక్ అంటారు. ఇందులో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్ ఇలాంటి వాళ్ళు చనిపోయినారు. 27 మంది చనిపోయారు. 2018లో అరకులో కిడారి సర్వేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే అతను కిడ్నాప్ చేసి చంపేశారు. సివేరి సోమ అనే అతను కూడా ఇదయ్యాడు. తర్వాత 2019లో గడ్చిరోలి అటాక్ 15 మంది C60 కమాండోస్ అంటారు వాళ్ళని చంపేశారు. తర్వాత 2019లోనే దొంతవాడలో ఎమ్మెల్యే బీజేపీ భీమా మండలి అనే +4 మిలిటరీ కమాండర్స్ వీళ్ళని కూడా చంపేశారు. ఇలాగా అతిపెద్ద మిలిటరీ యాక్షన్స్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆయన స్ట్రిక్ట్గా ఉండడం, తర్వాత 3 లేయర్ సెక్యూరిటీ. దాదాపు అడవిలో ఉంటే ఆయన చుట్టూ ఒక 50 నుంచి 100 మంది మావోయిస్టులు కాపలా ఉంటారు. 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. అలాగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎలా పట్టుకున్నారంటే మనకు తెలుస్తున్న బయట వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పలానా చోట వీళ్ళు సీసీ కమిటీ, పాలిట్ బ్యూరో కమిటీ, వీళ్ళు పిఎల్జే అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, వీళ్ళంతా సమావేశం అవుతున్నారు, మేము అటాక్ చేసాం. ఇది సేమ్ 30 ఏళ్ళకి చెప్పే స్టోరీనే చెప్తున్నారు. 30-40 ఏళ్ళకి ఇదే కథ చెప్తారు. అక్కడ మావోయిస్టులు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము అటాక్ చేసాము, లొంగిపోమన్నాము, వాళ్ళు కాల్పులు జరిపారు, మేము కాల్పులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే వాళ్ళు చనిపోయారు, మాకైతే ఏమి గీక్కోలేదు అనేది చెప్తుంటారు. అదే స్టోరీ చెప్పారు ఇక్కడ. కానీ చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఈయన ఆల్రెడీ 70 ఏళ్ళ వ్యక్తి అడవుల్లో పోయి తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎక్కడో ఉండి గైడ్ చేస్తే గైడ్ అవుతుంటారు, మిగతా వాళ్ళు పనులు జరుగుతుంటాయి తప్ప వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి నడిచి తిరగడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఈయన యాక్చువల్గా ఈయనకి హెల్త్ సరిలేక ఒరిస్సాలో ఒక దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయన పట్టుకొని చంపేసి ఇక్కడికి ఈ అకౌంట్లోకి వేసేసారు అనేది ఒక వార్త. ఇదే కొద్దిగా బిలీవబుల్గా ఉంది. ఎందుకంటే ఈయన 55 పుట్ట అంటే ఇప్పుడు 70 ఏళ్ళు. సో ఈ 70 ఏళ్ళ వయసులో ఆయన పోయి అడవుల్లో తిరుగుతున్నాడు అనేది కొంత నమ్మడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే మావోయిస్టులలో వెటరన్స్ అంటారు వీళ్ళని. 65 ఏళ్ళు దాటిన తర్వాత వెటరన్స్గా వీళ్ళని గుర్తించి వీళ్ళని వేరే చోట ఎక్కడో పెట్టేసి వాళ్ళ సలహాలు, వాళ్ళ బాడీ, తర్వాత మైండ్ ఇది యాక్టివ్గా ఉన్న దాన్ని బట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది పార్టీ తీసుకుంటుంది తప్ప వాళ్ళు యాక్టివ్గా ఫీల్డ్లో ఉండి అడవుల్లో తిరిగి గైడ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఉండొచ్చు, లేదని కాదు, బట్ వెరీ డిఫికల్ట్. సో ఏదేమైనా ఆయన పట్టుకొని వచ్చి ఇక్కడ కాల్ చేశారనేది ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు సాధించడం మాత్రం గవర్నమెంట్ వైపు నుంచి ఇది పెద్ద విజయంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పైగా ఈయన మీద 2 కోట్ల డబ్బులు ఉంది. ఈయనకి మధ్యలో పెళ్ళయింది, ఆమె కూడా చనిపోయింది. ఆమె పేరు రాజే కాంగే అని ఒక ట్రైబల్ ఉమెన్, గడ్చిరోలి ఆమెదు. అయితే ఆమె చనిపోయింది ఎలా అనే దానికి రకరకాల ఇది చెప్తున్నారు. అనిత అనే పేరు కూడా ఉంది ఆమెకి. సో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక వెర్షన్. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయింది, అందువల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక వార్త వస్తుంది. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మావోయిస్టులకు సంబంధించి కొన్ని విషయాల్ని పోలీసులు కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఒక్కోసారి రాంగ్గా కూడా ప్రొజెక్ట్ చేస్తుంటారు. వాళ్ళని బ్యాడ్ లైట్లో చూపించడానికి వాళ్ళు రేపులు చేస్తారని, స్త్రీల పట్ల ఇట్లా వ్యవహరిస్తారని, కండోములు ఎక్కువ వాడుతుంటారని, ఇలాగే రకరకాల ప్రచారాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎంత నిజం అనేది చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా ఈయన ఒక 55 ఏళ్ళ పాటు ఉండడం ఎవరికైనా షాకింగ్గా ఉంటుంది, ఎలా ఉండగలిగాడని. ఎందుకంటే సగటు వయసు వాళ్ళకి 27 ఏళ్ళే పార్టీలో. 27 ఏళ్ళ కంటే బతకడం అనేది మావోయిస్ట్ పార్టీలో చాలా కష్టం. ఎందుకంటే వేలాది మంది, ఇప్పుడు మనకు పారామిలిటరీ ఫోర్సులే 25 లక్షలు ఉంటారు ఇండియాలో. ఆ స్థాయి మిలిటరీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. దీన్నంతా ఎదుర్కొని నిలబడి బతకడం అనేది వెరీ డిఫికల్ట్ ఇన్నేళ్ల పాటు. ఈయన రెండవది ఏంటంటే నమ్మకాలు పోతాయి. మనం చేసేది కరెక్టా, అసలు విప్లవం వస్తుందా, ఇటువంటి నమ్మకాలు పోయి చాలామంది బయటకు వచ్చేస్తారు. మూడవది అనారోగ్యాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఈ అనారోగ్యాల వల్ల కూడా బయటకు వచ్చేస్తారు. సో అనారోగ్యం, అపనమ్మకాలు, తర్వాత ఉండలేని అక్కడ ఒక్కొక్కసారి ఇతరులతో క్లాషెస్ కూడా వస్తాయి, పార్టీలో విభేదాలు కూడా వస్తాయి, నాయకత్వంతో గొడవలు కూడా వస్తాయి.
సో ఆ గొడవలలో కూడా బయటకు వచ్చేస్తారు. ఇలా రకరకాల కారణాలతో బయటికి రాకుండా అయినా ఉండడం అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా అయిన మెంటలీ అండ్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తను నమ్మిన దానికోసం లక్ష్యం కోసం ఆయన పోరాడాడు. ఆళ్ళ వాళ్ళ పాలిటిక్స్‌తో మనం విభేదిస్తామా, ఏకీభవిస్తామా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడేందంటే ఆయన మీద రకరకాల ఎక్కువ మంది ఆయన చనిపోవడాన్ని బాధపడుతూ పోస్టులు తెలుగు వాళ్ళు పెడుతున్నారు. కొంతమంది మాత్రం మావోయిస్టులు మూర్ఖంగా ఇంకా ఇటువంటి ఒక పెద్ద స్టేట్‌తో ఎలా పోరాడతారు? వీళ్ళ దగ్గర తప్పంచాలు, వీళ్ళేదో పాత గ్రెనేడ్లు ఇలాంటివి పెట్టుకొని ఒక పదుల సంఖ్యలో ఏకపాటి సేవలు పెట్టుకొని లక్షలాది సైన్యంతో ఎలా పనిచేస్తారు? వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ ఇదేంటి? రెండోది వీళ్ళకి ఏ సమూహాలు కూడా హెల్ప్ చేయట్లేదు. ప్రజల్లో మద్దతు పోయింది. దళితులు లేకపోతే మిగతా సమూహాలు ఎవరు వీళ్ళతో లేరు. ఓన్లీ 500 రకాల ట్రైబ్‌లో 50 రకాల మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్ మాత్రమే వీళ్ళ వెంట ఉన్నారు. సో ఈ పద్ధతిలో వీళ్ళు విప్లవం ఎన్ని రోజులు చేస్తారు అన్న సందేహాలు, అంటే వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళల్లోనే ఇటువంటి సందేహాలు, ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఏదేమైనా ఈయన చనిపోవడం మావోయిస్ట్ పార్టీకి పెద్ద లోటుగా చెప్పచ్చు. ఎందుకంటే 55 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చనిపోవడం అనేది పెద్ద లేటు. మళ్ళీ అలాంటి నాయకుడు తయారు కావడానికి ఇప్పుడిప్పుడే తయారవ్వడం అనేది కష్టం. సో నాయకత్వం ఈ మధ్యకాలంలో చాలా దాదాపు 14-16 మంది స్టేటు, సెంట్రల్ లెవెల్ స్థాయి నాయకులు చనిపోయారని చెప్తున్నారు. 2024లో 287 మంది మావోయిస్టులను చంపేశారు. ఇప్పటికైతే ఈ 3 నెలల్లో 113 మంది మావోయిస్టులను చంపేశారు. తర్వాత 1000 మందికి పైన అరెస్టులు జరిగాయి. తర్వాత సరెండర్ అయింది కూడా ఈ 2 ఏళ్లలో దాదాపు 1000 మందికి పైన సరెండర్ అయిపోయారు. సో ఈ నేపథ్యంలో ఈయన చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి కానీ, మావోయిస్ట్ పార్టీని అభిమానించే వాళ్ళకి కానీ ఒక పెద్ద బ్లోగా మనం చెప్పుకోవచ్చు. రెండోది ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క వాళ్ళు మేము ఆయుధాలు పక్కన పడేస్తున్నాము, చర్చలకి రెడీ, మేము కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాము అని చెప్పినప్పుడు చర్చలకు ఎందుకు పిలవకూడదు వాళ్ళని? వాళ్ళేమీ నేరస్తులేం కాదు. మామూలుగా దొంగలో ఇంకోటో స్కాములు చేసేవాడు, ప్రజాధనం వృధా చేసో ఇంకోటో చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నమ్మిన తప్పో ఒప్పో వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. సో దానివల్ల మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని చర్చలకు పిలవచ్చు, మాట్లాడచ్చు. మధ్యవర్తులు చాలామంది ఉన్నారు, లీగల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇవేవి చేయకుండా వాళ్ళని ఇట్లా దొరికినా కూడా గాయపడిన వాళ్ళని కూడా చంపేయడం, దొరికితే వాళ్ళని గాయపడితే హాస్పిటల్కి తీసుకుపోకుండా ఆపరేషన్ కగారు పేరుతో చంపేయడం. దీనివల్ల సాధారణ ఆదివాసులు కూడా చాలా దారుణంగా, ఆమె సోనీ సోరి అనే ఒక ఆవిడ టీచరు, ఆమె చెప్తుంది. ఆమె చెప్పేది తింటే మనకు అసలు ఇట్లాంటివి జరుగుతాయా, ఇంత ఘోరాలు జరుగుతాయా అనిపిస్తుంది. మన సైన్యం మన ప్రజల మీద ఇలాంటివి చేస్తుంది అనిపిస్తుంది. సో అంత ఘోరాలు ఆదివాసుల మీద కూడా చేస్తున్న విమర్శ ఈ ప్రభుత్వం మీద ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.